గొర్రెలతో పోల్చబడిన వ్యక్తులు అన్నాడు, మీరు నేను ఆకలి కొనిస్తే నాకు భోజనం పెట్టలేదు, నేను తప్పి కొనిస్తే నాకు దాహం తీర్చలేదు, నేను దిగంబరిని అంటే నాకు వస్త్రం ఇయ్యలేదు, నేను రోగి ఉంటే నన్ను చూడడానికి రాలేదు, చెరసాలు ఉంటే నన్ను చూడడానికి రాలేదు. విన్నారా? అంటే వాళ్ళు అంటారు, ఎప్పుడు వచ్చినావు ప్రభువా, నీకెప్పుడు మేము చేయలేదంటే, ఇదిగో మిక్కిలి అల్పులైన నా సహోదరులలో మీరు ఒక్కరికైనాను ఇలా చేయలేదు కనుక నాకు చేయలేదు. అంటే దేవునికి చేయాలంటే ఎవరికి చేయాలి? ఇప్పుడు దేవుని స్వరూపంలో చేయబడిన మానవులను మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవులను మనం ప్రేమించాలి. దేవుని స్వరూపంలో చేయబడిన ప్రతి ఒక్కరిని మనం ద్వేషించడానికి వీలు లేదు, దూషించడానికి వీలు లేదు, మరి తృణీకరించడానికి వీలు లేదు. మనం దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. మనం అదే ప్రేమ కలిగి జీవించాలి ప్రియులారా. ఇప్పుడు యేసేపును సొంత అన్నను చంపాలని చూసినారు. వాళ్ళ ఆకలి తొలమటిస్తూ అనగా అక్కడ ధాన్యం లేక యేసేపు దగ్గరికి వస్తే అన్నలను గుర్తుపట్టాడు, ధాన్యం ఇచ్చాడు, పంపించాడు, మరలా అక్కడ అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఇప్పుడు దొరికారు కదా, ఇంకా వీళ్ళంతా చేలుద్దాం అని ఏమాత్రము కూడా కక్ష సాధింపు చర్య చేయలేదండి. ఏమాత్రం పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదండి. అందుకే ఆ మాట చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5:19 శరీర కార్యములు స్పష్టమైనవి అనే మాట చూస్తాం. దాంట్లో కక్షలు అనే మాట చూస్తాం.